యేసుక్రీస్తు ప్రభు సమాధి ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంది. రాజశేఖర రెడ్డిని చూశాడు, కేసీఆర్ ని చూశాడు, నరేంద్ర మోడీని చూశాడు, అందరిని చూశాడు. ఇంకెవరు సమాధి ఈ లోకంలో ఖాళీగా లేదు. యేసుక్రీస్తు ప్రభు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ప్రపంచంలో. అది చరిత్ర. రెండవది, యేసుక్రీస్తు ప్రభు మీద మాత్రమే ఈ ప్రపంచంలో క్యాలెండర్ నడుస్తుంది. క్యాలెండర్ ఎవరి పేరు ఉంది? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. బ్యాంకుకి పోయినా, స్కూల్ కు పోయినా, ఆఫీస్ కు పోయినా, ఎక్కడ అగ్రిమెంట్ రాసినా క్రీస్తు డేటు తారీఖు వేయాల్సిందే. ఇది క్రీస్తు తారీఖు. 2025 సంవత్సరం ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? క్రీస్తు శకం. రెండవది. మూడవది, ఇశ్రాయేలు యొక్క జనాంగం, ఇశ్రాయేలు దేశం అనే ఒక జాతి, ఒక దేశము ఈ ప్రపంచంలో ఉంది. అదే సాక్ష్యం యేసుక్రీస్తుకి. ఏ ఇశ్రాయేలీలు లేకపోతే యేసుక్రీస్తు లేడు. ఇశ్రాయేలీలే దానికి సాక్ష్యం. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుడు. అందుకనే మూడవది. నాలుగవది, మనందరి చేతుల్లో ప్రపంచంలో అన్ని భాషల్లో ఉన్నటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్. ఇది 4వ సాక్ష్యం. అవును, ఇది ప్రపంచం ఎరిగిన సాక్ష్యం.